జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీతలోని ఒక మంచి శ్లోకాన్ని తెలుసుకుందాం. 17వ శ్లోకం. అవినాశిత్తుద్ధ్యేన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కచిత్ కర్తుం అర్హతి. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు భగవానుడు, మొత్తం కూడా ఈ యొక్క మొత్తం అంటే ఈ జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోమంటున్నాడు. అలాగే శాశ్వతమైన దాన్ని ఎవరు కూడా నశింప చేయలేరు. మనకి విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు, మొత్తం విశ్వం అంతా కూడా విష్ణువే ఉన్నాడు. అలాగే ఇక్కడ జగత్తులో ఏం జరుగుతుందో భగవానుడికి అన్నీ తెలుసు. దానితో పాటుగా ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో, యుద్ధ సమయంలో నువ్వు వాళ్ళని నశింపు చెయ్యి, దానివల్ల ఎటువంటి పొరపాటు ఉండదు. ఎందుకంటే యుద్ధ సైనికుడిగా, ఒక క్షత్రియుడిగా అది నీ బాధ్యత. అంటే బాధ్యతని ఈ శ్లోకంలో మళ్ళీ ఆయనకి తనకి గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎంత చెడిపోయేది లేదు, నాశనం అయ్యేది లేదు, అంతా నేనై ఉన్నాను. కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి చెడుని తొలగించు, అంతా నేను చూస్తున్నాను. కాబట్టి ఇవాళ సమాజంలో ఎంతోమంది అమాయకుల్ని బాధిస్తున్నారు. అలాగే సత్పురుషుల్ని, సాధువుల్ని వీళ్ళందరూ బాధిస్తున్నప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, మమ్మల్ని ఎవరు చూడలేదులే. అలాగే గుళ్ళు గోపురాలు పగలగొడతారు. అలాగే ఇంకెన్నెన్నో చేయకూడని పనులన్నీ చేస్తుంటారు. చేస్తున్నా ఏమనుకుంటారంటే ఎవడు చూడలేడు, మమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరని ఒక ఆలోచనకు వస్తారు. కానీ ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తున్నాడు, విశ్వం మొత్తం కూడా తానై ఉన్నాడు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి తిరిగి మంచిని 10 రెట్లుగా అందిస్తారు. ఎవడైతే ఇలా దుర్మార్గాన్ని, అకృత్యాలకి, యొక్క దేశ వినాశనానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తీరుతాడని చెప్పి మనకి ఈ వాక్యం ద్వారా కూడా భగవానుడు తెలియజేస్తున్నాడు. ప్లీజ్.